మన గురువు గారు త్రినాథ్ గురుజీ గారు మనకి ఈరోజు నమ్మకం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ వారి దర్శనం మరి చాలా మనకి చాలా విశేషమైన రోజు. గురుగారి దర్శనం తరఫున అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా గురుగారి దర్శనాలు చేసుకుని గురుగారి కాసులు పొందాలని తెలియజేస్తున్నాం. మనకి హోంశక్తి సత్సంగం మూల విరాట్ మన విరాట్ గురుజీ గారి అనుమతిలో 1994లో ఇంత మహత్తరమైన వెలిగించిన గురుగారి ఈ రోజున మన గ్రామదేవత వీరమ్మ సన్నిధిలో మన మధ్య మన అదృష్టంగా భావిస్తూ గురువు గారికి వీరమ్మ తల్లి కటాక్షం సరదా ఉండాలని మనసు కోరుకుంటూ గురువు గారికి మన హోంశక్తి సత్సంగ అధ్యక్షులు గురుభావని గారు మేడపల్లి వెంకటరమణారెడ్డి గారు పుష్పారాధన చేస్తూ వారికి దర్శనం చేసుకుంటున్నారు. గురువు గారు మేడపల్లి వెంకటరమణారెడ్డి గారు మన అధ్యక్షులు గురుభావని గారు వారి గురువు గారికి మన వీరమ్మ సన్నిధిలో గురువు గారికి చక్కగా పుష్పారాధన చేసి పువ్వుల యొక్క మరి చక్కగా వారి గురువు గారు చక్కగా పువ్వులు జరుపుతున్నారు కాబట్టి పాదసేవ చేస్తున్నారు మన వెంకటరమణారెడ్డి గారు. చాలా విశేషమైన రోజు ఈ రోజున మన అమ్మవారి సన్నిధిలో గురువు గారు అవడం భావిస్తూ ఒకసారి కోడి పనులను భగవంతుడు నామం మానద్దు, కోటాది కోడి పనులను సత్సంగం మానద్దు అని మనం చెప్పుకున్నాం. దయచేసి వీళ్ళమ్మ గుడి దగ్గర రేపు మళ్ళీ శుక్రవారం మళ్ళీ సత్సంగం ఉంది. ఆ ఊరు సత్సంగం లేని ఊరు శ్మశానంతో సమానం అంట. సత్సంగం 94 వచ్చామంటే 37 మీకు నాకు పరిచయం. అదే అది 4లో పోల్చువారు 30 పూర్తే 30 నడుస్తున్నాడు ఇప్పుడు. అందుచేత విషయాన్ని గ్రహించి అందరూ తప్పకుండా ఎన్ని పనులున్నా సత్సంగం మాత్రం మానకండి తల్లి జగన్మాతలారా. ఇప్పుడు మరి మీ ఫార్మాలిటీస్ ఎలా ఉంటే అలా చేస్తారు. సాయిబాబా గుడి దగ్గర కూడా గంట కన్నా ఎక్కువ ఉండను. ఆరోగ్య రీత్యా గంట సేపు 4 మాటలు చెప్పుకోవడం. జగన్ వీరమ్మ దర్శనం చేసుకున్నాం. కొన్నంత బలం వచ్చింది మాకు. అందుచేత నాన్న మీరందరూ మా పిల్లలు, మా మనవరాళ్ళు, మా మనవాళ్ళు, మా అమ్మాయిలు, మా అబ్బాయిలు ఎందుకంటే చాలా క్రితం రావడం ఇక్కడ విశేషం. ఆవిడ జరిపించారు ఫైర్ ఆఫీస్ వాళ్ళు. ఇప్పుడు ఆనందంగా మీరందరూ ప్రతి వారం చేసుకుంటున్నారు. ఆ సత్సంగం చేసుకుని తిన్నగా మీ ఇళ్ళకే వెళ్ళండి. సత్సంగం అంటే అర్థం ఏమిటి? సత్యమైన వస్తువుతో సంబంధం అన్నమాట. సత్సంగం అంటే సత్యమైన వస్తువుతో మన సత్యం కాదు. నేను 53లో పుట్టాను, 53లో 52లో నేను లేను. మరి కొన్నాళ్ళు పోతే ఉండం. మధ్యలో ఇదంతా ఏదో మధ్యలో ఆడే తోలుబొమ్మలాట అని చెప్పి నేను పాట కూడా రాశాను. ఇవన్నీ అలాంటిది మనం సత్యమైన దేవుడు మన పుట్టక ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. అందుకే అతను సత్యం మాట. మన అసత్యం సత్యమైన వస్తువుతో సంబంధం పెట్టుకున్నారు. సత్యమైన వస్తువు ఏమిటి? సత్సంగంతో సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి మీరందరూ సామాన్యులు కాదు. ఆయనకి ఓం సత్సత్ ఓం సత్తి జై దుర్గా భవాని. భవాన్ రెడ్డి గారు తమ్ముడండి. మాకు వారం వస్తుందండి. మాకు మానండి మన సత్సంగం వస్తుందండి. చక్కగా వీళ్ళమ్మ అమ్మవారికి దర్శనం చేసుకున్నారమ్మా. మళ్ళీ వేరే కార్యక్రమం ఉన్నాయి కాబట్టి మన గురుజీ గారికి ఇంకంటే ఆరోగ్యం బాగలేదు, శీతకాలం తిరిగేసింది. మనం కూడా ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వేరే కార్యక్రమాలు ఇంకా బయట వెళ్ళవలసి ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాల నిమిత్తం మరి గురుజీ గారు మనం తొందరగా వదిలిపెట్టాలి అనేది భావించొద్దని కోరుకుంటూ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? ఎవరు లేరు కదా. ఇంకా అలా చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇంకెవరు రావద్దు. సూర్య గారు రా, నువ్వు సూర్య దాన్ని పెట్టి బాగా పెట్టుకున్నాము. నేను వీళ్ళని నమస్కారం.
కళ్యాణ అవ్వాలని సంకల్పం చేయండి. పెట్టుకున్నా అమ్మ పాదలు తీయండి తలకొప్పు తీసుకోండి. అమ్మ మైకెట్టుకోమ సత్యనారాయణ లేదు. శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ బ్రహ్మాండానికి పరబ్రహ్మ స్వరూపినికి పరాశక్తికి మెదవాడి కనకదుర్గమ్మ తల్లికి జగన్మాత ప్రశాంతాశ్రమానికి ఇంకోటి ధాతులకి కత్తి దామోదరుడికి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి గణపతి గ్రామ దేవత శ్రీ 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 వీరులమ్మ వారి గురుదేవా గురుదేవా శ్రీ గురుదేవా జై 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 గురుదేవా మన గురుదేవా మన గురుదేవా గురుదేవా జై గురుదేవా